లోకంలో నరకలోకం ఎలా ఉంటుందనేది చూడబోతున్నాము. సో చాలా మందికి నరకలోకం ఎలా ఉంటుందని తెలియదు. సో ఈ నరకలోకం ఇక్కడ ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం లోపలికి వెళ్ళిపోయి. ఇక్కడ చూస్తే చిత్రగుప్తుడు ఏదో చూస్తున్నాడు తన బుక్ లో. అండ్ ఇక్కడ మీకు యముడు కనిపిస్తున్నాడు. ఆ యముడు చూసారు ఎంత భయంకరంగా ఉన్నాడు. చుట్టూ రాక్షసులైతే ఉన్నారు. ఈ నరకలోకంలో ఎలాంటి పాపాలకి ఎలాంటి శిక్షలు వేస్తారు అనేది లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక రాక్షసి గొంతులోకి నోట్లోకి వెళ్తున్నట్టయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా శిక్షలు వేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మందు తాగిన, జూదం ఆడిన ఇలాంటి శిక్ష విధిస్తారని చెప్పి ఇక్కడైతే ఫోటోల రూపంలో అయితే రాశారు. అండ్ ఇక్కడ ముందు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షణ వేస్తారని చెప్పేసి అక్కడ బొమ్మల రూపంలో అయితే చూస్తున్నారు ఎంత కఠినంగా ఎంత ఘోరంగా అయితే శిక్షలు ఉన్నాయి ఆ నరకలోకంలో. అండ్ దాని పక్కన చూస్తే పరాయి స్త్రీతోటి అసభ్యంగా బిహేవ్ చేసినా కూడా ఇలాంటి శిక్షలు వేస్తారని చెప్పేసి ఇక్కడైతే చాలా ఘోరంగా అయితే చూపిస్తున్నారు. ఆ బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరంగా శిక్షలు చూపిస్తున్నారు. మరి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి గోడ మీద ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేస్తారనేది కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ ఇక్కడ చూడండి, పేద ప్రజలను మోసం చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష చూడండి, ఎలా శిక్ష వేస్తున్నారు. పెద్ద గుణపం లాంటిది గుచ్చుతున్నారు కడుపులోకి. సో అలాంటి శిక్ష వేస్తున్నట్లయితే ఇక్కడైతే చూపిస్తున్నారు. దాని తర్వాత మీకు ఎద్దుల బండి మీద తీసుకెళ్తుంటే సేమ్ అలాంటి నరకలోకంలో అలానే ఎడ్ల బండి లాగా మనుషులను అయితే పెట్టేసి తీసుకెళ్తున్నారు. సో అలాంటి శిక్ష కూడా ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, జంతు బలి ఇస్తుంటే సేమ్ అలానే మనుషులు కూడా జంతు బలి ఇచ్చినట్టు కోస్తున్నారు. సో అలాంటి శిక్షణ అయితే పెట్టారు. కింద వేడివేడిగా మంట పెట్టి పైన నీటిలో మరుగుతున్నట్టయితే ఇక్కడైతే పెట్టారు మనిషిని. సో అలా హింసిస్తున్నారు. ఇంకా పక్షుల్ని హింసించిన వాటికి ఏమైనా చేసినా కూడా ఇక్కడైతే శిక్షలు చాలా ఘోరంగా అయితే కనిపిస్తున్నాయి. నేను చూస్తున్నాను కదా ఎంత కఠినంగా ఉన్నాయి నరకలోకంలో శిక్షలు. చూస్తుంటే నాకు ఎలానో అనిపించింది. ఏమో అనుకున్నాం కానీ ఈ నరకలోకం చాలా భయంకరంగా ఉంది. సో మనం బయటకు వచ్చేసిన తర్వాత